హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఇన్ఫో దునియా. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో మనకి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ప్రతి ఒక్క జాబ్స్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మనకి తెలంగాణ వారికి పోలీసు ఉద్యోగాలు అనే దాని గురించి మనకైతే చాలా 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 అద్భుతమైనటువంటి వార్త అయితే రావడం జరిగింది. సో దాని గురించి దాంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి ఏజ్ లిమిట్ అయినా ప్రతిదీ అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, నేను EFJUS.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అదర్ జాబ్స్ అని ఉంది సార్, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, అదర్ జాబ్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాం. ఒకసారి మీకైతే ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ లేకపోలేదనుకోండి, ఒకసారి రిఫ్రెష్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పటికైనా. ఓకే, చూడండి ఇక్కడ తెలంగాణ 20,000 పోలీస్ రిక్రూట్మెంట్ ఫుల్ డీటెయిల్స్ అని ఉంది సారా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. నేను మీకు లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడి నుండి చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. బట్ కాకపోతే మీరైతే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీకు అయితే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ సంబంధించినటువంటి 20,000 పోలీసు రిక్రూట్మెంట్లలో మనకి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి ఏజ్ లిమిట్ ఎంత, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ అయితే A to Z అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగిందని చెప్పారనమాట. సో మనకి కానిస్టేబుల్ అండ్ SI సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, మనకి ఏంటి సార్ మరి మీరు ఏ విధంగా చెప్తున్నారు అని అంటే మనకు ఆల్రెడీ అనౌన్స్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ప్రీవియస్లో ఎవరైతే మనకి రిక్రూట్మెంట్ అయితే జరిగింది చూసారా, సో వాళ్ళు ట్రైనింగ్ సంబంధించినటువంటిది అయితే కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో అయితే వాళ్ళు ఏంటంటే పోస్టింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఇది SI సంబంధించినటువంటి వాళ్ళు. ఓకే, చూడొచ్చు మనకైతే ఆల్రెడీ అయితే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా అయితే మనకైతే ఏదైతే న్యూస్లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా అయితే మనకైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఆ యొక్క ప్రూఫ్ అనేది మీకు కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడైతే ప్రూఫ్గా అయితే ఇదైతే మెన్షన్ చేశాను. ఓకే, మీకు కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి వచ్చేసి మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో త్వరలో మనకి వచ్చేసి 20,000 పోస్టులకు సంబంధించినటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎస్ అన్న మనకు కావాల్సింది అంటే ప్రీవియస్లో ఎవరైనా మనకి ఏదైనా అంటే రన్నింగ్ దగ్గరే కావచ్చు, లేదంటే ఇంకా హై జంప్ అయినా లాంగ్ జంప్ అయినా లేదంటే ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ఫైనల్ లాస్ట్ వరకు వచ్చేసి ఫైనల్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు అందరు ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. అదే మేమైతే కోరుకుంటాం, ఎందుకంటే మా నుంచి మీకు ఎప్పటికి కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇప్పటి నుంచి వచ్చినా కానీ మేమైతే ఖచ్చితంగా మీకైతే అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది మనకి తెలుసు. ఆర్గనైజేషన్ తెలంగాణ పోలీస్ అని తెలుసు. మనకి పోస్టులు అనేది చాలా ఉంటాయి అనమాట. ఓకే, మనకి కానిస్టేబుల్ ఉంటాయి, అదేవిధంగా మనకి SI ఉంటాయి, ఇంకా అందులో కూడా మనకి చాలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, అంటే జైల్ వార్డెన్ అనేసి ఇంకా చాలా చాలా ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాతకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాతకి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాతకి అండ్ బేసికల్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, చాలా సింపుల్గా అనమాట. ఓకే, మనకి ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ డేట్ కానీ లాస్ట్ డేట్ కానీ మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే మనకి పర్టికులర్గా ఇంత ఉంటుంది అని అయితే మెన్షన్ అయితే చేయలేదు, కానీ ఏ అప్డేట్ ఉన్నా కానీ ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీరు డైలీ కూడా ఫాలో అయితే మన ఛానల్ మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకంటే ఇక్కడ చెప్పారు ఆల్రెడీ నోటీస్ అనమాట, మనకి రిక్రూట్మెంట్ అనేది ఇస్తామనేసి మనకైతే చెప్పడం జరిగింది. ఓకే, సో అది ఇక్కడ అయితే నోట్ అని పెట్టేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎనీవే ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేవి ఏమేమి పోస్టులు అయితే ఉన్నాయని చూసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ అని చూసారా, ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ అనేది మీరు ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ ద్వారానే మనకి ఇక్కడ అండ్ దీని యొక్క ప్రతిదీ కూడా అయితే మనం అయితే డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే, చూద్దాం. ఓకే, అంటే ఏజ్ లిమిట్ కానీ ప్రతిదీ కూడా వస్తుంది అనమాట, దాన్ని బేస్ చేసుకొని ఈవెంట్స్ కూడా. ఓకే, అంటే పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 21st మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి. ఓకే, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఉంది సార్, ఇక్కడ సివిల్ ఉన్నాయి, అదేవిధంగా మనకి అది కూడా మెన్స్కి ఉమెన్స్కి అనేసి. సో ఇక్కడ AR ఉంది. ఓకే, 22లో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 23లో వచ్చేసి మనకి ఇక్కడ SRCPL ఉంది, అదేవిధంగా మనకి 24లో చూసుకుంటే TSSP ఉంది, అదేవిధంగా 25లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫోర్స్ డిపార్ట్మెంట్ అనేసి ఉంది, ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్. సో ఇలా అయితే మనకైతే చాలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే పైకి స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది 100% ఎగ్జాక్ట్లీ అంటే డేట్ బిట్వీన్ అనేది మనకి ఏం మెన్షన్ చేయలేదు, అది నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాతకి వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మినిమం మనకి ఏంటంటే 18 నుంచి 24 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది ఒక మన క్యాస్ట్ని ఆధారంగా చేసుకొని అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కొత్త వారికి కూడా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది, అంటే మనకి అండ్ బేసిక్గా మనకి బేసిక్ నాలెడ్జ్ తోట ఎగ్జామినేషన్ ఉంటుంది, కానీ ఆ బేసిక్ కూడా మనం ఏంటంటే హయ్యర్ లెవెల్ మెయిన్ ఎగ్జామ్ లాగా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయి, తర్వాతకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాతకి మనకి ఫైనల్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాతకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాతకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, చెప్పాను కదా సెలక్షన్ ప్రాసెస్లో స్టార్టింగ్లోనే, సో అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మనకి చూసుకున్నట్లయితే అర్థమెటిక్గా వచ్చేసి ఎబిలిటీ అండ్ అదేవిధంగా రీజనింగ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ వచ్చేసి మనకి ఏంటంటే 2 సెక్షన్గా అయితే ఇస్తారు. ఈచ్ సెక్షన్కి మనకి 100 ఉంటుంది మనకి ప్రతి దానికి కూడా అయితే మనకైతే అండ్ ఓవరాల్గా 3 అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టైం అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అంటే ఎవరికి ఏ క్యాస్ట్ వారికి ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుందని చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెప్పాను కదా ఇందాక పోస్ట్ కోడ్ అనేసి చెప్పాను స్టార్టింగ్లోనే. అంతే పోస్ట్ కోడ్ ఇక్కడ 21st 26 అని ఇచ్చారు. ఓకే మనకి ఇక్కడ చూడండి 21st 26 ఓకే అంటే 21st నుంచి 26 వచ్చేసి మనకి హైట్ ఎంత వెయిట్ ఎంత ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకుంటే 21st నుంచి 26 మెయిన్ క్యాండిడేట్స్కి ఓకే మెన్స్ క్యాండిడేట్స్కి ఎవరైనా కానీ ఇక్కడ వచ్చేసి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకే చెస్ట్ వచ్చేసి 86.3 అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ బ్రీతింగ్ ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ కలుపుకొని. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్ 21-22 ఉమెన్ క్యాండిడేట్స్ ఓకే ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. అండ్ 21-22 ఉమెన్ క్యాండిడేట్స్లో మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి చెప్పేసి 152.5 ఇచ్చారు. ఓకే పోస్ట్ కోడ్ అంటే ఏంటి అనేది చూసుకోవాలి అంటే మీకు అది ఏ పోస్ట్ అనేది తెలుసుకోవాలి ఇక్కడ మీరు. ఓకే అక్కడ 21-22 22-23 ఇట్లా ఉంటాయి చూసారా. సో వాటికి సంబంధించి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే నేను ఏంటంటే ఇక్కడ ఉంది బట్ అయినా కానీ మీకు కొంచెం అర్థం కావడం కోసం అనేది చెప్తూ ఉన్నాను. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే మనకి హైట్ వెయిట్ ఇదంతా చెస్ట్ అనేది ఒకసారి చూసుకుంటారు కదా. చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అంటే మనకి రన్నింగ్ అని ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ల ఆధారంగా కాకుండా ఇక్కడ చూడొచ్చు పోస్ట్ కోడ్ 21-26-27 మెయిన్ క్యాండిడేట్స్కి. ఓకే మెన్స్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 100 మీటర్స్ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకైతే 15 సెకండ్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 16.5 సెకండ్స్లలో క్వాలిఫై కావాలి అంటే మనకి రిలాక్సేషన్ ఇచ్చారు అక్కడ. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి లాంగ్ జంప్ వచ్చేసి 380 ఉంటాయి మనకి మీటర్స్ అనేది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం తగ్గించారు. ఓకే ఇక్కడ షార్ట్ పుట్ కూడా అంతే మనకి ప్రతి దానికి మీరు వేరియేషన్ అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మరి రిమైనింగ్ వాళ్ళకి లేదనంటే ఉంటాయి మనం ఏంటంటే ఒక మనకు ఒక క్లారిటీగా డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే 21-26-27 మెన్స్కి అయితే డిస్కస్ చేసాం ఇక్కడ చూడండి 21-28 ఉమెన్కి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఉమెన్స్కి వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే పోస్ట్ల ఆధారంగా మనం డిస్కస్ చేస్తున్నాం అనేది మీరు గమనించాలి కొంచెం అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఓకే సో ఏంటి 21-22 అంటున్నారు మళ్ళీ టాపిక్ తీసుకెళ్తున్నారు డౌన్కి తీసుకొస్తున్నారు అని కన్ఫ్యూజ్ కావాలని అవసరం లేదు మీరు ఇక్కడ. ఓకే సో క్లారిటీగా నిదానంగా చూసుకోండి. లింక్ చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 100 మీటర్స్ రన్నింగ్ ఉంది అదేవిధంగా 20.5 సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే లాంగ్ జంప్ వచ్చేసి మనకి 2.50 ఇచ్చారు అదేవిధంగా షార్ట్ పుట్ 4 kgs వచ్చేసి మనకి 3.75. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకా ఇవి కూడా అయితే ప్రతిదీ అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 21-26-27-28 వాటికి అంటే ఆ పోస్ట్లకు వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటుంది అదేవిధంగా 3 అవర్స్ టైం ఇస్తారు. ఓకే అండ్ రిమైనింగ్ అందుకు వచ్చేసి సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే మీకు అక్కడ మళ్ళీ తర్వాతకి ఏ ఒక క్యాస్ట్ వారికి మనకి ఎంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది కట్ ఆఫ్ అనేది మినిమం అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి మీకు ఇది ఎడిషనల్గా ఎందుకు చెప్పామనంటే పోస్టులు వస్తాయని ముందే చెప్పొచ్చు కానీ ఎలిజిబిలిటీ అనేది ఉంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మేమైతే ఇప్పుడైతే చెప్పడం జరిగింది. కొత్త వారు ఎవరైనా కానీ ట్రై చేసుకుంటారు ఒక హైట్ వెయిట్ చెస్ట్ అనేది ఇవన్నీ తెలిస్తే మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటారు. అదేవిధంగా ఏ పోస్టులు ఉంటాయని కూడా మీకు తెలియాలి కదా అందుకోసం అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకే సో మనకు ఉన్నటువంటి పోస్ట్ ఆధారంగా అంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మిస్ అయిపోయాము చూడండి ఒకసారి మర్చిపోతున్నాం ఇక్కడ. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 10th ఇంటర్. ఓకే అంటే మనకి ఏంటంటే మినిమం వచ్చేసి 12th పాస్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ పాస్ కావాలి తర్వాతకి గ్రాడ్యుయేట్ తోటి గ్రాడ్యుయేట్ బేస్ తోటి మనకి పోస్టులు ఉంటాయి ఎస్ఏ అనేది అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే బెటర్ అనమాట. ఓకే సో ఇక్కడ అనేది మన మినిమం అయితే మనకైతే 12th అయితే పాస్ కావాలి. 12th పాస్ అయిన తర్వాతకి మనకి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఉన్న వారు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేసిన వారు బీటెక్ చేసిన వారు అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇది మనకి ఇక్కడ అనమాట. దీని లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంతకంటే మీకు అడిషనల్గా ఒక డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీ స్పెషల్గా మీకైతే ఒక వీడియో అయితే చేస్తాం. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.